ఎన్నాళ్ళు తెలంగాణ వచ్చి కూడా తెలంగాణ చనిపోయింది, మళ్ళీ తెలంగాణని ఒక ఆడబిడ్డగా బతికించబోతున్నా అని ఒక పేరు పెట్టి పాత పేరుని మళ్ళీ గుర్తు చేసింది. కేసీఆర్ ఎటో వెళ్ళిపోయాడు ఆ పేరుతోనే, మళ్ళీ అదే పేరుతో ఈమె కూడా ఎటో వెళ్ళిపోయిద్దనే నమ్మకం మాకైతే కలిగిందన్న. బీఆర్ఎస్ అని పెట్టి నలిగిపోయాడన్న కేటీఆర్ కానీ ఆ పార్టీ వాళ్ళందరూ ఆ పేరు మార్చిన కాడి నుంచి కలిసి రాలా. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అని ఈమె తెలంగాణలో టీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ వినపడుతుందంటే చాలా సంతోషం ఉంటారన్న. చాలా మంది జాయిన్ అవుతారు ఆ పేరు చూసి, ఎందుకంటే ఆ పేరు వల్లే చాలా పనులు జరిగినాయి అనే ఆలోచనలో తెలంగాణ మా స్నేహితులు ఉన్నారు కాబట్టి కంపల్సరిగా మళ్ళీ ఒక ఆనందాన్ని ఇచ్చింది. టీఆర్ఎస్ అంటే పింక్ కలర్, ఆ పింక్ కలర్ జెండాలో ఉండదని చెప్పి స్పష్టం చేసినారు. ఎట్లా కరెక్ట్ అవుతారా? అన్ని కలర్స్ గురించి అవసరంలా, గట్టి బొమ్మ తెలంగాణ బొమ్మ ఎవరో ఒకళ్ళు పెట్టేసి దిగిందంటే కనుక ఇక తిరుగులేదు కవిత గారు కానీ నేను అనుకుంటాను. అంటే టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పెడుతున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ పార్టీ నుంచి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే కవిత గారిని తొక్కే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరు దొక్కుతారు? ఎవరి వల్ల కాదు, వాళ్ళలో వాళ్ళే దనుకుంటూ వస్తున్నారు. ఎవరు దొక్కుతారు? అటు దొక్కేశారనుకో ఇటు వస్తారు కవితకి, కాంగ్రెస్ లో దొక్కేశారనుకో ఇటు వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది నలిగిపోతున్నారు, అట్లా బీఆర్ఎస్ లో కూడా కంటికి కనపడకుండా నలిగిపోతున్నారు. అందరూ కవితకి వెనకాల వచ్చి కూర్చుంటారు లైన్ గా. పాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఎక్కడికో పోయాడు, టీఆర్ఎస్ ని మర్చిపోయాడు అని. మీరు కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఎక్కడికో పోతుంది అని. అమ్మా నువ్వు ఏదో అనుకోమాకమ్మా, అదే మీతో వచ్చిన తిప్పలేదమ్మా. కేసీఆర్ గారు ఆ పేరు పెట్టుకోవడం వల్ల 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, అభివృద్ధి చేశారు. చివరి మూమెంట్ లో బీఆర్ఎస్ మార్చాడు 2 సంవత్సరాల ముందు. పార్టీకి మంచి పేరు రాలేదు, ఆయన అన్ని చుట్టుకున్నాయి. ఆ పేరు మార్చగానే అన్ని చుట్టుకున్నాయి ఆయనకి. కేసులు కానీ అయ్యి కేంద్రం దొక్కేయడం కానీ కేంద్రంతో పోరాటం కానీ అన్ని ఇబ్బందులు పడ్డాడు. మరి చాలా నలిగిపోయారు పాపం. ఆ పేరు వల్లే పాపం ఈ పార్టీలో ఉందిగా. ఈమె కూడా 100 రోజుల్లో జైల్లో ఉంది. మరి ఎంత నలిగిపోయి ఉండేది? 100 రోజులు జైలు అంటే తెలుసమ్మా. మరి ఎవరో ఒప్పుకోవడానికి అంటే ఇప్పుడు సెల్ ఫోన్ నెంబర్ ఉండిద్దా అన్నా? సెల్ ఫోన్ నెంబర్ ఉండిద్ది, నువ్వు వాడేసావు వదిలేసావు, వేరే వాడికి ఇవ్వకుండా కంపెనీ వాడు ఆపర్ని ఉంచుతాడా? మరి అంతే 90 రోజులకి అది అవకాశం. మరి దేని రూల్ దానికి ఉంటుంది అన్న. ఇంకా రూల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కాదు. అవి ఆ పేరు పెట్టుకుంది మంచిదే, ఎలా ముందుకెళ్ళిద్ది అని ఒక ఆలోచన అయితే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆమె మీకు తెలియట్లా, జాగృతి తెలుసా? అదంటే ఏందో తెలుసా? దానివల్ల ఎంతమంది ఉపయోగం పొందుతున్నారో తెలుసా? వాళ్ళందరూ ఆమెకి సపోర్ట్గా ఉండారు. ఒక నాయకులు 10 మంది నాయకులు రావాలంటే ఏదో ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థ ఆమెకు ఉంది, 10 మందిలో పేరు ఉంది, బయటకు వచ్చిద్ది, మరి బాగా నిలబడిద్ది, తెలంగాణని ముందుకు తీసుకెళ్ళిద్ది అని నేను ఇక ఆ విషయం చెప్పలేమమ్మా. లిక్కర్ కేసు క్లీన్ సీట్ ఇచ్చింది కదమ్మా. మరి యాడ ఏం మాట్లాడుతున్నావమ్మా? కోర్టులో కొట్టేసింది, తిరుపతి కొండకెళ్ళింది, ఆంధ్రాని మొక్కింది. అమ్మా తిరుపతి కొండకెళ్ళింది, ఆంధ్రాని మొక్కింది, ఆంధ్ర సాయం చేసింది అని చెప్పింది. మరి అన్ని విన్నాక నువ్వు మళ్ళీ అట్టా అంటావు అట్టమ్మా? రాంగ్ ఇన్ఫర్మేషన్. పర్లేదండి, పర్లా. ఏంటంటే టీఆర్ఎస్ ఆ పేరుకే ఒక బలం ఉంది, ఆ పేరుతోనే పైకి వచ్చిందని నేను అనుకుంటాను. కవిత గారు తెలంగాణ వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు. అయితే చెప్పలేమన్నా, రాజకీయం అవ్వకూడదే. ముఖ్యమంత్రులు జయలలిత వెళ్ళిద్దని ఒకప్పుడు అనుకున్నారా? సినీ ఫీల్డ్ నుంచి వచ్చింది ఆమె, సేమ్ అంతే. ఏముందో తమిళనాడునే ఒక ఊపు ఊపింది, మరి ఈమె కూడా అవకాశం ఉందేమో చెప్పలేం.